అస్సలాముఅలైకుం, హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని. బ్రెడ్ హల్వా ఈ విధంగా ట్రై చేయండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. బ్రెడ్కి సైడ్స్ ఉన్న పార్ట్స్ని కట్ చేసుకొని ఈ విధంగా హాఫ్ అన్ అవర్ ఎండలో ఎండబెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు ఈ విధంగా రోస్ట్ చేసుకోండి గోల్డ్ కలర్ వచ్చేదాకా. ఆ డ్రై ఫ్రూట్స్ పక్కన ప్లేట్లో పెట్టేయాలి. అదే కడాయిలో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న బ్రెడ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. అందరూ ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేస్తారు, అప్పుడు బ్రెడ్ పీసెస్కి ఆయిల్ ఎక్కువ పట్టేసిద్ది. ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వైపు టర్న్ చేసుకోవాలి. పీసెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి. ఎండలో ఆరబెట్టడం వల్ల బ్రెడ్ అనేది క్రిస్పీగా అయిపోయిద్ది, ఆయిల్ ఎక్కువగా పీల్చదు. 1 కప్ షుగర్ వేసుకొని 1.5 కప్ వాటర్ వేసుకొని 3 మినిట్స్ బాయిల్ చేయాలి. ఇలా పంచదార పాకం మరుగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత పాకం కొంచెం జిగురుగా వస్తుంది, అప్పుడు ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ పాకంలో వేసుకోవాలి. నేను 1 ప్యాకెట్ బ్రెడ్తో చేస్తున్నాను, మీరు ఎన్ని పీసెస్ తీసుకుంటారో ఆ క్వాంటిటీని బట్టి చేసుకోండి. ఈ బ్రెడ్ పీసెస్కి పంచదార పాకం బాగా పట్టినట్టు మిక్స్ చేసుకోండి. మీకు బ్రెడ్ ఇలా పీసెస్గా తినడం అంటే ఇష్టమా, లేకపోతే జ్యూసీగా తినడం ఇష్టమా నాకు కామెంట్ చేయండి. నాకైతే ఇలా స్లైస్ పీసెస్గా తినడం అంటేనే ఇష్టం. స్వీట్స్లో బ్రెడ్ హల్వా ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. నేను ఇది రంజాన్కి ప్రిపేర్ చేశాను. వాటర్ క్వాంటిటీ తగ్గిన తర్వాత ఇలా 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చాలామంది మిల్క్ యాడ్ చేయకుండానే ప్రిపేర్ చేస్తారు, ఒకసారి ఇలా ట్రై చేయండి. కలర్ఫుల్గా ఉండడానికి ఫుడ్ కలర్ యాడ్ చేశాను, ఇది ఆప్షనల్, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. కలర్ అంతా స్ప్రెడ్ అవ్వడానికి ఒకసారి మిక్స్ చేయండి. లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.